హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే యాక్చువల్‌గా క్లాస్ 9 అనమాట. లాస్ట్ వీడియో వరకు కూడా బ్లౌజ్‌లోని హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ అలానే బ్లౌజ్ అంతా కూడా ఒకసారి కటింగ్ చేసి చూపించాను కదా! ఈరోజు ఫుల్ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నా సరే ఫుల్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు మళ్ళీ అర్థం కాదనమాట. ఏ పార్ట్ తర్వాత ఏది స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందో మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మీరు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నా సరే బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచ్ చేస్తున్నాను. మీకు కటింగ్‌లో డాట్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా! చూడండి, నేను ఇలా డాట్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడే మార్కింగ్ చేస్తాను. ఈ బ్లౌజు మెయిన్ డాట్ యొక్క హైట్ ఎంతుంది, విడ్త్ ఎంతుంది అంతా కూడా ఇక్కడ చెకింగ్ చేసుకుంటాననమాట. సో, ఇక్కడ నాకు 3 ఇంచెస్ నుండి స్టార్ట్ అయింది. అండ్ అలానే దీని విడ్త్ వన్ సైడ్ వచ్చేసరికి 1½ ఇంచ్ ఉందనమాట. సో, మనకి అటు సైడ్, ఇటు సైడ్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మొత్తం మీద 3 ఇంచీలు విడ్త్ అయితే పెట్టాను. అండ్ అలానే హైట్ వచ్చేసరికి 2½ ఇంచీలనమాట. సో, ఇలా అడ్డంగా ఒక గీత పెట్టేసి షోల్డర్‌కి స్ట్రైట్‌గా ఫోల్డ్ చేసి డాట్ వేస్తాను. ఇలా వేసానంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అసలు ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పార్ట్‌కి కూడా మెయిన్ డాట్ స్టిచ్ చేస్తున్నాననమాట. సో, ఇలా మనం షోల్డర్‌కి స్ట్రైట్‌గా వేసుకోవాలనమాట. షోల్డర్‌కి స్ట్రైట్‌గా వేసుకుంటే మెయిన్ డాట్ అనేది ఇంకా బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడ స్టిచ్ అన్నది కొంచెం రాలేదని మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసానంతే. చూసారు కదా! ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి వైపు ఇక్కడైతే ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఇలా చిన్నదనమాట లైట్‌గా మనం వేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 1½ ఇంచు గ్యాప్ ఉంచాననమాట. ఎక్కడి నుంచి మెయిన్ డాట్ ఉంది కదా! అక్కడి నుంచి 1½ ఇంచ్‌కి గ్యాప్ ఉంచుకొని ఒక మార్కింగ్ అయితే చేశాను. సో, అంతవరకు కూడా డాట్ అన్నది స్టిచ్ చేశాననమాట. ఇక్కడ చూడండి, మీకు మొత్తం అంతా బ్లాక్ అవ్వడం వల్ల మీకు కనబడట్లేదు. సో, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ విడ్త్ ఉందనమాట. అండ్ అలానే ఇది వచ్చేసరికి మెయిన్ డాట్‌కి దీనికి 1½ ఇంచ్ గ్యాప్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను కూడా ఇప్పుడు అలానే కదా స్టిచ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇంకొక పార్ట్‌దైతే స్టిచ్ చేస్తున్నాను. సో, దీనికి కూడా ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి వైపు హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా లైట్‌గా మనం వేసుకోవాలనమాట. ఎక్కువగా వేస్తే మళ్ళీ మనకి ఉబ్బెత్తినట్టుగా వస్తుంది. సో, ఇక్కడ కూడా ఇంతే 1½ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకున్నాను. మెయిన్ డాట్ దగ్గర నుండి క్రాస్‌గా మనం ఆర్మ్ డౌన్ నుండి వేస్తాం కదా! చంక లోతు దగ్గర. సో, అక్కడిదనమాట ఈ డాట్ అయితే. సో, ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి షేప్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు మనం కిందన షేప్ బెల్ట్‌లు స్టిచ్ చేస్తాం కదా! సో, వాటి కోసం అయితే స్టిచ్ చేసుకోవాలనమాట. ఆల్రెడీ మనం ఒరిజినల్ క్లాత్‌ని కట్ చేసాం కదా! దీనికన్నా మనం ఒక 2 పీసులు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. నేను ఎక్కువగా జీన్ క్లాత్ వేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. బ్లౌజ్ అన్నది మనకి అలా నిలబడుతుంది. సో, మిడిల్‌లో వేసిన క్లాత్ మాత్రం ఎక్కువగా జీనే వేస్తూ ఉంటాను. అండ్ పై వైపున బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉందనుకోండి, బయటికి కనబడేటట్టు బ్లౌజ్ పీసే వేసేస్తాను. బట్ ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా తక్కువ ఉందనమాట. అందుకే నా దగ్గర ఉన్న కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకున్నాను, వేరొక పీసు. సో, మనకి పై వైపుకి ఏది రావాలనుకుంటున్నామో ఈ ఒరిజినల్ క్లాత్ మీద అది పెట్టుకోవాలి. అండ్ మిడిల్‌లోకి జీన్ క్లాత్ వెళ్ళేటట్లుగా వేసుకుంటాను నేను. సో, అందుకని పై వైపుకి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఈ జీన్ క్లాత్ అన్నది. ఇది కూడా అంతే, ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేస్తున్నాను. 2 ఇలా ఎదురెదురుగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మిస్టేక్ లేకుండా కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, ఇప్పుడు 2 కూడా ఒక పాదం వరుసన గ్యాప్‌తోనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో మొత్తం 2 కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా! ఎక్స్ట్రా పీసులన్నీ ఒకవైపుకి అండ్ అలానే ఒరిజినల్ క్లాత్ ఒకవైపుకి పెట్టుకొని రఫ్‌గా యేసుకున్నాం కదా! అంటే ఎక్స్ట్రా పీసులు వేసుకున్నాం కదా! ఆ క్లాతుల మీద పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను. ఈ స్టిచ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ మీద వెళ్ళకుండా చూసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ మీద నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇది కూడా ఇంతే. సో, ఇంకొక షేప్ బెల్ట్ మీద కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా చూపించాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నంతటిని నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. సో, మొత్తం అంతా కూడా ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేకుండా నీట్‌గా మొత్తం అంతా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక పీస్‌కి కూడా సేమ్ అదే విధంగా కటింగ్ అన్నది చేస్తున్నాను.
సో, ఇలా కట్ చేసాం గదా! ఇప్పుడు 2 పీసులని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నాననమాట. ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి కొంచెం లైట్‌గా అలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ షేప్‌లవి కుట్టి రెడీగా ఉంచుకున్నాం కదా! దాని మీద ఒక లాస్ట్ లేయర్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఇంకా ఒరిజినల్ క్లాత్ జీన్ పీసు ఉంది కదా! దాన్ని ఆ రెండిటికి అండ్ అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్‌కి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు గనక ఒకవేళ అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూసారంటే నేను ఏ విధంగా పెడుతున్నానో అన్నది మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు దీనికి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసాను. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో కొంచెం అలా రఫ్ చేసుకున్నామనుకోండి సరిపోతుంది. సో, ఇప్పుడు చూసారా? 2 కూడా ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్‌లు ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి వైపు. ఏదైనా ఎక్కువ, తక్కువ ఉంది అంటే మనం ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇటు సైడ్‌ది కొంచెం హైట్ అనిపించింది. అందుకే జస్ట్ ఇలా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఒక చిన్న ఒక పావించ్ అంత గ్యాప్ అయితే వచ్చింది. సో, ఒక కుట్టు అన్నది వేసేస్తున్నాననమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ క్లాత్ ఉంది కదా! జస్ట్ ఒక పావించ్ అలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి ఖర్చు పార్ట్ ఏమి కూడా బయటికి కనపడకుండా ఖర్చులంతా కూడా లోపలికి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా పీస్ పై వైపున ఉంది కదా! ఆ పీస్ కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసామనుకోండి, మనకి ఖర్చు పార్ట్ అన్నది బయటికి కనబడదు. అండ్ మనం ఇలా సింపుల్‌గా స్టిచ్ చేసినా సరే నీట్ ఫినిషింగు అండ్ అలానే లోడింగ్ చేసేటట్లుగా వస్తుందనమాట. సో, లోడింగ్ చేయాలి అంటే మనకి కొంత టైం పడుతుంది కదా! సో, అలా కాకుండా ఇదొక చిన్న ట్రిక్ ఫాలో అయ్యారంటే మనకి ఈజీగా లోడింగ్ చేయకుండా అండ్ అలానే ఓవర్‌లాక్ అలాంటివి ఏమీ కాకుండా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది సింపుల్‌గా. సో, ఇలా ఒక కుట్టు వేసాను కదా! ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్‌నైతే కట్ చేసేస్తున్నాను నీట్‌గా. ఇప్పుడు మనం ఇక్కడ ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదొచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. నేను బ్లౌజులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏ బ్లౌజ్‌కి ఆ పార్ట్ సెపరేట్‌గా చేసేసాననమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇదొచ్చేసరికి మనకి నెక్ దగ్గర కట్ చేసాం కదా! బ్యాక్ నెక్ దగ్గర. సో, ఆ పీస్ అనమాట. ఆ పీస్‌ని నేనిక్కడ ఊక్సులు పట్టీకి, తాళ్ళు పట్టీకి యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఊక్సులు పట్టీ అన్నది స్టిచ్ చేస్తున్నాను. మనకిక్కడ డాట్ ఉంది కదా! అక్కడ ఒక చిన్న ప్రిల్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా నీట్‌గా ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. సో, ఈ పైన కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా! దాన్నయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇంకొక వైపున మనం తాళ్ళు పట్టీ అయితే స్టిచ్ చేసుకోవాలనమాట. సో, తాళ్ళు పట్టీకి స్టిచ్ చేసుకోవడం కోసం సేమ్ ఇందాక మనకి ఒక వైపు క్లాత్‌ని యూజ్ చేసాం. ఇంకొక వైపు క్లాత్ ఉంటుంది కదా! సో, దాంతోనే ఇప్పుడు తాళ్ళు పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూడండి పైనుండి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి పైనుండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో ఒక పాదం వరుసన ఇంకొక కుట్టు వేసుకున్నామంటే మనకి తాళ్ళు పట్టి కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టుకొని 2 ఈక్వల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచాం కదా! సో, 2 ఇంచెస్ కోసం అయితే ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఇక్కడ డాట్స్ కోసం మిడిల్‌లోకి ఒక మార్కింగ్ చేసుకొని చిన్న టక్ పెట్టాననమాట. ఇప్పుడు దీని హైట్ బట్టి నేనిక్కడ ఈ బ్యాక్ డాట్ అయితే తీసుకుంటున్నాను. 3.5 ఇంచీలనమాట బ్యాక్ డాట్. మనకిది 13 ఇంచెస్ వచ్చింది కదా! టోటల్ హైట్. సో, అందుకని ఇక్కడ 3.5 అలా పెట్టాను. మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందనమాట. నేను దేనికి ఏది ఎలా పెడుతున్నానన్నది. సో, క్లియర్‌గా అర్థమవుతుంది. కటింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి ఎవరైనా చూసుండకపోతే. సో, ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టాను. ఈ చివరన మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా! అక్కడ హాఫ్ ఇంచ్ కన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి, కొంచెం అలా లైట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదొచ్చేసరికి మనం కోర పీస్‌నైతే కట్ చేసుకున్నాం. బ్యాక్ నడుము పట్టీ కోసం అనేసి. సో, అవి 2 పీసులున్నాయని జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే.
ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం టైట్‌గా వస్తుందనమాట. కుట్టు లాగినట్టుగా వస్తుంది. అందుకనే అక్కడ కొంచెం లూజ్ చేశాను. సో, ఇక్కడ మనం అడ్జస్ట్‌మెంట్‌లు అవన్నీ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో కుట్టేటప్పుడు ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కుట్టగా మిషన్ అన్నీ కూడా సెట్టింగ్స్ మనకి అర్థమవుతూ ఉంటాయి. కొత్తలో ఈ మిషన్ తీసుకునే కొత్తలో నేను కూడా చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను. సో, ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాననమాట. ఈ టాప్ స్టిచ్ అన్నది మనకి ఈ ఎక్స్‌ట్రా పీస్ మీద రావాలి. బ్లౌజ్ మీదకైతే వెళ్ళకూడదు. సో, ఇప్పుడు చూడండి ఇదొచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ తీసి జాయింట్ చేసేస్తున్నాను. షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుంటూ చేసుకున్నామంటే చాలా సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ అన్నది. సో, ఇటు సైడ్ కూడా అంతే అదే విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. మరొకసారి ఇంకొక స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంతే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాననమాట. సో, ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు మనం ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మెడ పట్టి అతకాలనమాట. సో, అందుకోసం అనేసి ఇక్కడ మనం క్రాస్‌గా కట్ చేసాం కదా! ఆ పీసులన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 ఒకేలా కాకుండా ఒకటి ఎత్తుగా ఉన్నది, ఇంకోటి లోతుగా ఉన్నది. ఈ 2 కూడా ఇలా పెట్టుకోవాలి ఎదురెదురుగా. సో, ఇలా పెట్టుకొని మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా జాయింట్స్ అయితే చేసుకోవాలి. సో, అన్నీ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేస్తున్నాను. ఎన్ని పీసులున్నాయో మొత్తం అన్నీ చేసుకున్నామంటే మనకి నెక్ రౌండ్ చుట్టూ కూడా సరిపోతుంది. సో, ఇంకొక పీస్ ఉంది. దాన్ని కూడా జాయిన్ చేసేస్తాను. ఈ థ్రెడ్ ఒకటి తెగిపోతుందనమాట. సో, థ్రెడ్ ఎక్కించుకుంటున్నా. సో, ఇలా ఒకసారి ఒక స్టిచ్ అన్నది వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఎంతుందో అన్నది ఒకసారి చెకింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఒకసారి చెక్ చేసుకున్నామనుకోండి, ఎక్కువైనా పర్వాలేదు లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చు. బట్ తక్కువ ఉందనుకోండి ఇంకొక పీస్ జాయిన్ చేసుకోవడం అలా చేసుకోవాలి. బట్ నాకైతే ఇక్కడ మొత్తం అంతా కూడా సరిపోయింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర గానీ, లేదంటే నెక్ దగ్గర గానీ కొంచెం ఎక్కువ తక్కువ అయిందనుకోండి కొంచెం అలా లైట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న మెడ పట్టీనైతే మెడకి అటాచ్ చేసేస్తున్నాను. నెక్ అంతటికి కూడా ఇలా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం కొంచెం కేర్‌ఫుల్‌గా వేసుకోవాలనమాట కుట్టన్నది. మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌గా ఒక పాదం వరుసన వేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఫినిషింగ్ అన్నది నీట్‌గా వస్తుందనమాట. ఇక్కడ ఖర్చు షోల్డర్ జాయింట్ ఉంది కదా! అక్కడ ఆ ఖర్చు పార్ట్‌నైతే బ్యాక్ పార్ట్‌కి వచ్చేటట్లుగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్‌లోకి రానివ్వద్దు. సో, ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వరకు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదైతే కట్ చేసేస్తున్నాను. అది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసాను అంతే. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ పీస్‌నైతే లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. కరెక్ట్‌గా ఎడ్జ్‌లోకి రావాలి. అలా అని బ్లౌజ్ పీస్ మీదకి వెళ్ళకుండా చూసుకోండి కుట్టుని. సో, ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే సరిపోతుంది. సో, చూడండి ఇలా ఇదే విధంగా మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, ఇలా కుట్టుకున్నామంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలి. సో, అంతకన్నా ముందు మనం ఆ బ్లౌజ్ పీస్‌నైతే పక్కన పెట్టేద్దాం. ఇక్కడ టక్ పెట్టాం కదా! అంటే మనం మీకు కటింగ్‌లోనే చెప్పాను కదా! స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా అది ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది అనేసి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకున్నాం కాబట్టి ఆ 2 ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోండి టక్స్ ఎటువైపు వస్తున్నాయో. టక్స్‌ను కూడా 2 ఎదురెదురుగా ఉన్నట్లుగా చూసుకోవాలి. కింద వైపున ఒక పాదం వరుసన ఒక పావించ్ అనమాట. సో, ఒక పావించ్ అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. 2 హ్యాండ్స్‌కి కూడాను. సో, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి టక్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ సైడ్‌న ఒక కుట్టు వేసుకోవాలనమాట. ఎందుకంటే మనం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నామంటే. సో, ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో పీస్‌కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుంటున్నాను.
ఇటు సైడ్ కూడా ఇంతే. ఇదే విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు చూడండి మనకి సైడ్‌న జాయింట్ పడుతుంది. అంటే హ్యాండ్ దగ్గర జాయింట్ పడుతుంది కదా! సో, ఆ జాయింట్ కోసం ఇలా చిన్న పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి పైనుండి ఒక పాదం వరుస పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా ఒక లెవెల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకుంటున్నాను నీట్‌గా అంతే జస్ట్. ఇక్కడ ఇంకేమీ లేదు. సేమ్ ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు 4 పార్ట్‌లు కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలని ప్రతీది కూడా క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడ ఒక హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అనమాట. ఇంకొక హ్యాండ్ కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను. హాఫ్‌గా కట్ చేసి ఒక వైపుకి ఒక పీస్, ఇంకొక వైపుకి ఇంకొక పీస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ప్రతి దానికి కూడా మనం ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి జాయింట్స్ చేసేటప్పుడు. అప్పుడే మనకి నీట్‌గా ఉంటుందనమాట. సో, ఇలా వేసాం గదా! ఇప్పుడు ఇటు సైడ్ గూడా అదే విధంగా వేస్తున్నాను. మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ పైన కూడా ఈక్వల్‌గా కటింగ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌నైతే జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్‌లో టక్ పెట్టున్నాం కదా! అది ఫ్రంట్ పార్ట్‌కొచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా మనం లాగడం అలాంటివేమీ చేయకూడదు. కరెక్ట్‌గా మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి హ్యాండ్ జాయిన్ చేయడం. ఇలా మిడిల్ నుండి స్టార్ట్ చేసి చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసి ఇప్పుడు కుట్టు వేసుకుంటూ వచ్చాం కదా! అదే కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ ఇప్పుడు ఒక సైడే మనం జాయింట్ చేసాం. ఇంకొక వైపున కూడా సేమ్ ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోయి జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే డబుల్ స్టిచ్ వేస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే. సో, ఇలా చివరి వరకు వేసాం కదా! మళ్ళీ రివర్స్ తిప్పి మిడిల్ వరకు ఇంకొకసారి స్టిచ్ వేసుకున్నామంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. సో, మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోండి. చాలామంది చివరి నుండి చేస్తారు గానీ, మిడిల్ నుండి చేసుకుంటేనే కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌లో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా! అలా లైట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా హ్యాండ్‌ని జాయిన్ చేసేస్తున్నాను. కరెక్ట్‌గా మనం మిడిల్‌లో టక్ పెట్టాం కదా! ఆ టక్ పాయింట్ అన్నది మనకి షోల్డర్ జాయింట్ దగ్గర ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన మనం హ్యాండ్ గానీ, లేదంటే బ్లౌజ్ పీస్ గానీ అస్సలు లాక్కూడదు. ఫ్రీగా ఉంచాలి. ఫ్రీగా ఉంచుతూనే ఈ కుట్టుని ఒక పాదం వరుసన అంతా కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా వేసుకుంటూ వెళ్ళాలనమాట. ఇలా వేస్తేనే మనకి ఫినిషింగ్ అదంతా నీట్‌గా వస్తుంది. సో, ఇలా మనకి కుడుతూ, కుడుతూ ఉండగా ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. కొత్తలో కొంచెం అటు ఇటు అవ్వచ్చు గానీ, అలా కుట్టే కొద్దీ అలవాటవుతుంది. సో, ఇలా మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఇలా కుట్టాం గదా! ఇప్పుడు రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకొకసారి కుట్టయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మిడిల్‌లోకొచ్చేసరికి కొంచెం అలా రఫ్ చేసి తీసేయాలి. నాకు రఫ్ చేసింది కాలు దగ్గరుంటుంది. కాలుతోని నాకసలు చేయడం రాదనమాట. అలవాట్లేదు. ఫస్ట్ నుంచి ఇలా హ్యాండ్‌తోనే బ్యాక్ సైడ్‌న పాదం ఎత్తుతాం కదా! అలా లిఫ్ట్ చేసి రఫ్ చేస్తాను తప్పించి, డైరెక్ట్‌గా లెగ్‌తోని చేయడం రాదు. పైకి పాదం ఎత్తలేననమాట. సో, ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్ ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ ఒక మార్కింగ్ పెట్టాను. అండ్ అలానే ఆర్మ్ లూజు 9 ఇంచెస్ అనమాట. చూడండి మనకి తెలియకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు ఎంతొచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ అన్నది మార్కింగ్ చేసేసాను. ఇలా మార్క్ చేసిన తర్వాత కిందది కింద హ్యాండు, పై హ్యాండు 2 కూడా ఒకదాని మీద కుట్టు మీద ఒకటొచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే చెక్ చేసి మార్క్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్‌ని టేప్‌తో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 16.5 ఇంచీలు అయితే వచ్చింది. 16.5లో సగం 8.25 ఇంచీలు కదా! సో, బ్యాక్ పార్ట్‌ని ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకున్నాను. టేప్‌ని ఇలా పెట్టుకొని 8.25 ఎక్కడికైతే వస్తుందో అక్కడికొక మార్కింగ్ చేశాను. ఇదే మార్కింగ్‌ని బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను అంతే. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు 2 మార్కింగ్‌లు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూసుకోవాలి.
ఇలా కొంచెం రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో కరెక్ట్‌గా అదే కుట్టు పక్కన ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టాం కదా! మరలా ఇంకొకసారి తిప్పి ఆ కుట్టు పక్కనే ఇంకొకసారి ఇంకొక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరికొచ్చేసరికి కొంచెం అలా రఫ్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు మనం ఒక సైడ్‌నైతే సైడ్ జాయింట్ చేసాము. ఇప్పుడు అంతా కూడా ఈక్వల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌గా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇక్కడ మనం కావాలంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఓవర్‌లాక్ మిషన్ లేదు. ఇలా మిషన్‌తోనే మామూలు కుట్టు ఒకటి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు అండ్ కిందన ఉక్సులు పట్టీ దగ్గర లూజు అండ్ అలానే నడుము లూజు ఈ 3 కూడా చెక్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ కుట్టు వేసామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ కుట్లన్నీ కూడా కరెక్ట్‌గా వస్తాయి. చూడండి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ ఆల్రెడీ మార్క్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా అదే విధంగా మార్క్ చేస్తాను చూడండి. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మనం వేసుకుంటూ రావాలి. హ్యాండ్ దగ్గర 6.4 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ అండ్ కిందన ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్‌దైతే మార్కింగ్ పెట్టేసాం కదా! సో, ఈ మార్కింగ్ మీదకి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్‌ది చెక్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ పార్ట్ ఎంతొచ్చిందో ఏంటో అనేసి డైరెక్ట్‌గా ఇలా బ్లౌజ్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద మార్కింగు ఫ్రంట్ పార్ట్ మీద కరెక్ట్‌గా వచ్చేటట్లుగా పెట్టుకోవాలనమాట. ఇలా పెట్టుకొని స్ట్రైట్‌గా ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వేసాం కదా! లాస్ట్‌లో కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రిటర్న్ తిప్పి ఒక పాదం వరుసన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. మళ్ళీ అంతే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని మళ్ళీ సైడ్‌న ఒక కుట్టు వేసుకున్నామంటే అంతే. బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కట్ చేసాం కదా! ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. మీకు ఇప్పటి వరకు కూడా నేను 9 క్లాసెస్ మొత్తం అన్నీ కూడా బ్లౌజ్‌లోని ఎలాంటి డౌట్స్ లేకుండా అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అండ్ రేపు ఒక క్లాస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో, దాంతోని మన బ్లౌజు క్లాసులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. సో, ఇక్కడ చూడండి మనం మెడపట్టి అతికిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే వచ్చింది కదా! ఆ పీస్‌ని అంతటిని కూడా నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. ఇలా మనం సిజర్ అన్నది పైకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. చూడండి క్లాత్‌ని ఇలా పైకి లేపుతూ మనం కట్ చేసుకోవాలి. లేదంటే బ్లౌజ్ కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. మీకు ఎలా అనిపించిందో అన్నది కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియో ఇంకొక వీడియో మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను వీడియో రేపు పోస్ట్ చేసే లోపల ఎవరైనా కమెంట్ చేస్తే ఆ డౌట్‌లకి రిప్లై అన్నది ఇస్తాను. అండ్ అలానే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.